ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. రాత్రంతా ఆయన్ను నల్లపాడు స్టేషన్లోనే ఉంచారు. ఇవాళ జీజీహెచ్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం మాజీ మంత్రిని కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కూటమి బగ్గుమన్నాయి. ఇక గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ నేతలు కార్యకర్తలు 6 గంటలకు పైగా ఆందోళనకు దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వి అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు చెప్పులు చీపులతో నిరసన తెలిపారు. ఇక టీడీపీ కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి పంపివేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తత మధ్య అంబటి రాంబాబును అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబును అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ జీజీహెచ్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు పూర్తి సమాచారం అయితే లేదు గగన. అంబటి రాంబాబుని ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే ఉంచినట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో అది ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులంతా కొంత మేరకు చేరుకోవటం జరుగుతుంది. ఎక్కడికి తీసుకెళ్తారు? ఫస్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అతను హెల్త్ చెకప్ చేసి హెల్త్ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే నల్లపాడులో ఉన్నాడు. నల్లపాడు నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారా, లేదంటే పొన్నూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. లేకపోతే గన్నవరం తీసుకెళ్లి అక్కడ నుంచి అతన్ని జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ నుంచి విజయవాడ కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. పూర్తి సమాచారం అయితే లేదు. గోప్యంగా ఉంచుతున్న గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం. అయితే మనకి 7 గంటలు 7 ప్రాంతాల్లో అధికారులు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ పై ఆదేశాలను బట్టి అతన్ని ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే ఇప్పటి వరకు మనకు లేదు గగన. కోటేశ్వరరావు, ఇక మరి కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు అసలు? దీని వెనుక ఈరోజైతే ఆదివారం కదా, ఆదివారం కొన్ని అనూహ్య పరిమాణాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు గాని కార్యకర్తలు గాని చాలా ఎక్కువ మందిలో అతను ఎక్కడున్నాడా ఏంటని ఇప్పటికి వరకు రాత్రి 11 తర్వాత అతను అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ టీడీపీ కార్యకర్తలు వీళ్ళు అతని కోసం వెంబడిస్తూనే బైకులు వేసుకొని తిరగడం జరుగుతుంది. పూర్తిగా అయితే అదుపులోకి వచ్చిన తర్వాతే కోర్టుకు హాజరుపరిచే పరిణామం ఉంది. అయితే ఈ లోపు కొంతమంది గుంపులుగా రాత్రి నుంచి కూడా ఉదయం వరకు తిరిగే తెలుగు కార్యకర్తలు, వారిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇక్కడ హాజరుపరచాలా లేకుంటే ఎక్కడ హాజరుపరచాలని తుది నిర్ణయంకి ఇంకా రాలేదు. కొంత సద్దుమణగాలని చెప్పి చూస్తున్నారు. ఆ సద్దుమణిగిన తర్వాత అయితే గానీ ఈ రాంబాబు ఎపిసోడ్ అనేది ఎట్లా ఉంటుందనేది తెలియదు. పూర్తి సమాచారం అయితే 10-11 గంటల లోపు అయితే గనక అతను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే విధంగా పోలీసులు అయితే త్వరగా చేస్తున్నారు గగన. కోటేశ్వరాసులో పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? అంటే వైసీపీ నేతలు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? వైసీపీ నేతలు వస్తున్నారు కానీ పోలీసులు అయితే ఎలా చేయటం లేదు. నిన్న అంబటి రాంబాబు భార్య లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేయటం కూడా జరిగింది. మా వాళ్ళు దాదాపు 60 మంది ఉన్నారు. ఈ 60 మందికి గాను పోలీసు పూర్తి భద్రత ఇవ్వాలని చెప్పి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకోవడం, దాని మీద మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత పోలీసులు వీళ్ళందరికీ కట్టుదిట్టమైన భద్రత 3 అంచెల నుంచి 6 అంచెల వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వారికి భద్రత కల్పించారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే ఎవరిని రానివ్వడం లేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 1 కిలోమీటర్ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ కార్యకర్తలైన టీడీపీ కార్యకర్తలైన వైసీపీ కార్యకర్తలను వారిని కలిసే ఛాన్సే లేదు గగన. కోటేశ్వరాసులో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఈ సెక్షన్లు మొత్తం 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ 2 సెక్షన్లు నమోదు చేశారు. నిన్న సుమోటోగా తీసుకొని పోలీసులు 2 సెక్షన్లు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. సుమోటోగా తీసుకొని చేసిన పోలీసులు గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు ఇచ్చిన కంప్లైంట్ మరియు కార్యకర్తలు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం వల్ల గుంటూరులో సుమోటోగా తీసుకుని 126-2, 132, 196, 182, 161 మొత్తం దగ్గర 6 సెక్షన్లు అయితే పెడతాం జరిగింది. బిఎన్ఎస్ అని చెప్పి ఇతను అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు గాని ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు గాని అదుపులోకి రావడం లేదని చెప్పి కొంచెం
కట్టుదిట్టమైన ఇది చర్యలు తీసుకోవాలని చెప్పి సెక్షన్లు కూడా ఎక్కువ పెడతాం జరిగింది. ఇంకా కేసులు నమోదయ్యే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎక్కడికక్కడ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ అంతటా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడానికి కూడా ఈ రోజు 10 తర్వాత సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది గగన. కోటేశ్వరరావు, ఇక కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం ఉందా? కంపల్సరీ ఉంటది. ఎందుకంటే వీళ్ళు రిమాండ్ చేయకపోతే గనక ఆందోళన మరింత ఎక్కువ అయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పటికే అరెస్ట్ చేయడానికి ముందే అతన్ని మాకు అప్పచెప్పండి, మేము మాట్లాడుకుంటాం, మేము చూసుకుంటాం అని పెద్ద ఎత్తున మహిళలు రావటం, అక్కడికి వచ్చిన మహిళలు తిట్టడం ఈ చేయటం వలన ఇంకొంచెం ఉద్రిక్తత ఉంది. ఇతను గనక ఈ రోజు రిమాండ్ ఇస్తే ఇంకా పరిణామాలు చేయి దాడతాయనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రాంబాబు ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు కోర్టులో హాజరుపరిచి మధ్యాహ్నం లోపు రిమాండ్ కు పంపిస్తారు. కంపల్సరీ రిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళి పర్సనల్ గా మా నాయకుడిని తిట్టారు, చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం తిట్టాడు, ఇంతవరకు అతను ఎవరిని ఒక మాట అనింది లేదు. వైసీపీ నాయకులు ఎంత అరాచకాలు చేసినా కూడా మేము ఎప్పుడు నోరు దారలేదు, మా నాయకులు నోరు దారలేదు. అటువంటి పరిస్థితుల్లో మా నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏముంది? మీ అంబటి రాంబాబు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను సీఎం మాట్లాడుకున్న విధానాలు ఉన్నాయి. ఎప్పుడూ పొల్లెత్తి ఒకరినొకరు దూషించుకున్నవి లేదు. మీరు ఒక ఎమ్మెల్యేగా అయ్యుండి ఇంత ఇదిగా మాట్లాడటం అది చాలా సిగ్గుచేటు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈ పరిణామంలో అతన్ని మాత్రం అరెస్ట్ చేయకుండా చేశారు, కానీ రిమాండ్ పంపించకుండా అయితే జరగదు. కంపల్సరీ రిమాండ్ కి అయితే పంపిస్తారు. అది కూడా ఈ రోజు మధ్యాహ్నం లోపు పూర్తిగా రిమాండ్ పంపించే సన్నాహాలు అయితే గుంటూరు జిల్లా యంత్రాంగం పోలీసులు మొత్తం చేస్తున్నారు. గగన. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel